మరి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ గ్రాసరీ షాపింగ్ కొరకు ఆమె కారులో ప్రయాణమై వెళ్ళింది. కూరగాయలు అవన్నీ కొనుక్కోవడానికని, ప్రొవిజన్స్, గ్రాసరీస్ తీసుకురావడానికి షాపింగ్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ అంతా చేసుకొని తిరిగి కారు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె కనుగొనింది ఏమనంటే కార్ కీస్ కారులో ఉండిపోయాయి, కారు లాక్ అయిపోయింది. అలాంటి కష్ట సమయమైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందు మన ప్రయత్నాలు అన్నీ చేస్తాం కదా. ఆమె వంతు ప్రయత్నాలు అన్నీ చేసింది, కార్ డోర్స్ ఓపెన్ అవ్వడం లేదు. అప్పుడు ఇంకా వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవా, ఒంటరిగా ఉన్నా నేను, చుట్టూ ఎవరు కనబడట్లేదు, రోడ్డు మీద కార్ కీస్ ఏమో లోపల ఉండిపోయాయి, నాకు సహాయం చేయవా అని దేవుని వైపు చూడడం ప్రారంభిస్తే ఆ రూట్లో ఒక కొంచెం రౌడీలా కనబడుతున్న ఒక యవనస్తుడు, ఒళ్ళంతా టాటూస్ ఉన్నాయి, ఒక బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈమె చెయ్యి చూపిస్తే ఆగాడు. దగ్గరికి రాగానే ఆమె సహాయాన్ని అడిగింది. అయ్యా, నా కార్ కీస్ లోపల ఉండిపోయాయి, కారు లాక్ అయిపోయింది, నాకు కొంచెం నువ్వు సహాయము చేయవా అని అడగగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే చాలా సునాయాసంగా 2 క్షణాల్లో ఆ కార్ కీస్ తీసేసి ఈవిడ చేతిలో పెట్టగానే ఆమె వెంటనే ఆమె సాక్ష్యాన్ని పంచుకోకుండా ఉండలేకపోయింది. నిన్ను దేవుడు నా కోసం పంపించాడయ్యా, నా సహాయం కొరకు దేవుడు నిన్ను పంపించాడు, నేను ప్రార్థన చేశాను దేవునికి, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు అనగానే ఆ యవ్వనస్తుడు చిన్న నవ్వు నవ్వి ఏమన్నాడంటే, నిన్నే నేను జైలు నుండి విడుదల పొంది వచ్చానమ్మా బయటికి, జైలు నుండి నిన్నే బయటపడ్డాను, నేను సామాన్యుడిని అనుకుంటున్నావేమో, అంత సామాన్యుడినేమి కాదు, చాలా క్రూరమైన వ్యక్తిని అని ఆ వ్యక్తి చెప్పగానే అప్పుడు ఆమె వెంటనే అన్నది, నా సహాయం కొరకు దేవుడు ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ని పంపించినందుకు నేను ఇంకా దేవుని స్తుతిస్తున్నానని చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ సిగ్గుతో కప్పబడలేదని దేవుని వాక్యంలో వ్రాయించబడింది. నిజమే. ఈ రాత్రికాల సమయంలో నీ ఒంటరిగా ఉన్నావేమో, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నావేమో, నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరండి అనే స్థితిలో నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నీకు సహాయాన్ని పంపించేవాడు. ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా సమయోచితమైన సహాయమును నీకు నాకు అందించడానికి మన దేవుడు కృపా సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.